ఓకేనండి. ఇప్పుడు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ మనకి గతంలో ఎన్ని రకాల పోస్టులు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే అసలు మనం చెప్పుకున్నాం. క్లాస్లో చెప్పాను, అంటే లాస్ట్ క్లాస్లో సిఆర్ఎఫ్ స్టాంప్ ఉందని చెప్పాను కదా. ఇది దేనికి సంబంధించింది? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ ఫీకి సంబంధించింది. ఇప్పుడు ఈ ఐపీఓలు ఏవైతున్నాయో, ఈ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఏవైతున్నాయో, ఈ ఐపీఓలు కూడా సేమ్ ఫీజుని చెల్లించవచ్చు, అలాగే ఇతరులకు మనీ రూపంలో కూడా చెల్లించవచ్చు. సేమ్ మన చెక్ లాగా ఈ పోస్టల్ ఆర్డర్లు ఉంటాయి. ఈ పోస్టల్ ఆర్డర్ మన ఎస్ఓలు కానీ హెచ్ఓలు కానీ సేల్ అవుతాయి. ఆ పోస్టల్ ఆర్డర్లు తీసుకుని మనం వాళ్ళకి ఈ అమౌంట్ వేరే వాళ్ళకి పంపిస్తే దాని పోస్ట్ ఆఫీస్లో మన చెక్ రూపంలో కౌంటర్లో ఇచ్చి దాన్ని అమౌంట్గా క్యాష్ చేసుకోవడానికి అవకాశం. గతంలో మనకి ఎన్ని రకాలు ఉండేవంటే, గతంలో గుర్తుంచుకోండి, ఇప్పుడు వేరు గతం వేరు. గతంలో మనకి 8 రకాలు ఉండేవి. ఎన్ని ఉండేవి? 8 రకాలు ఉండేవి. అవి ఏంటి? ₹1, అలాగే ₹2, అలాగే ₹5, అలాగే ₹7, అలాగే ₹10, తర్వాత ₹20, తర్వాత ₹50, తర్వాత ₹100. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రకాలు ఉండి. ఇవి గతం గురించి చెప్తున్నా, ఈ రోజు కాదు. రేపు ఎగ్జామ్లో గతంలో అయిపోవాలి ఎన్ని? 8. ప్రజెంట్ ఎన్ని? 4. గతం గురించి కూడా తెలుసుకోవాలి. సిలబస్లో ప్రస్తుతం ఇచ్చాడు కదా సార్ అంటే కాదు, గతంలో ఎన్ని ఉండే? 8 ఉండే. అవేంటి? ₹1, ₹2, ₹5, ₹7, ₹10, ₹20, ₹50, ₹100. ఇవి గతంలో ఉన్నటువంటి పోస్టల్ ఆర్డర్. ఈ కమిషన్ ఎలా ఉండేది? ₹1, ₹2, ₹5, ₹7. అంటే చూడండి, ఏది ₹1 ఏదైతే ఉందో ఆ ₹1, అలాగే ₹2, అలాగే ఇంకేమున్నాయి? ₹5, ఇంకేమున్నాయి? ₹7. ఇవి 4టికి కలిపి, ఈ 4టికి కలిపి కమిషన్, అలాగే ₹10, ఈ ₹10, ఈ 5టికి కలిపి కమిషన్ ఎంత అంటే ₹1. నేను కౌంటర్లోకి వెళ్ళి ₹10 పోస్టల్ ఆర్డర్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? ₹17 ఇవ్వాలి, ₹11 ఇవ్వాలి. అదే ₹1 పోస్టల్ ఆర్డర్ తీసుకుంటే ఎంత ఇవ్వాలి? ₹2 ఇవ్వాలి. అదే ₹7 తీసుకుంటే వాళ్ళు ₹8 అంటే ₹1 అనమాట. ఎంతకి? ₹1, ₹2, ₹5, ₹7, ₹10. గత పోస్టల్ ఆర్డర్లో ఉన్నటువంటి మినిమం ఎంత కమిషన్ అంటే, ఐపీఓ మినిమం కమిషన్ ₹1. ఐపీఓ మినిమం కమిషన్ ఎంత? ₹1. తర్వాత ఏవైతే ఉన్నాయో, ఏవి? ఈ యొక్క ₹20కేమో ₹2, ₹50 ₹5, ₹50 అలాగే ₹100 ఎంత అంటే ₹10. ఎంత? ₹10. చూడండి, ₹1, ₹2, ₹5, ₹7, ₹10. కమిషన్ ఎంత? ₹1. తర్వాత ₹20కి ₹2, తర్వాత ₹50కి ₹5, తర్వాత ₹100కి ₹10. ఐపీఓ కమిషన్. ఇవి గతంలో ఉన్నవి ఎన్ని రకాలంటే 8. మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం 4. కేవలం 4. కేవలం ఎన్ని ఉన్నాయి? 4 మాత్రమే ఉన్నాయి. ఏంటివి? ఐపీఓ, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్. ఈ 4 ఏమున్నాయి? డినామినేషన్ ₹10, ₹20, ₹50, అలాగే ₹100. ప్రస్తుతం ఉన్నాయి ఏంటంటే ఇవి మాత్రమే ఉన్నాయి. సేమ్ కమిషన్ కూడా ఇంతే. ఇలా ₹10కి ₹1, ₹20కి ₹2, ₹50కి ₹5, ₹100కి ₹10. కమిషన్లో 4, పోస్టల్ ఆర్డర్లో 4. గతంలో కమిషన్ 4, కానీ పోస్టల్ ఆర్డర్లు 8. ₹1, ₹2, ₹5, ₹7, ₹10. అంటే 5టికి కలిపి ఒకటే. తర్వాత ₹20 ఒకటి, ₹20కి ₹2, ₹50కి ₹5, ₹100కి ₹10. కమిషన్లో 4, ఐపీఓలు 8. ఇప్పుడు కమిషన్లో 4, ఐపీఓలు కూడా 4 రకాలే. ఇది ఇండియన్ పోస్టల్ ఆర్డర్కి సంబంధించి. ఒక పోస్టల్ ఆర్డర్ ఎన్ని రోజులు మనుగడలో ఉంటుంది? ఐపీఓ, ఒక ఐపీఓ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజులు లైవ్లో ఉంటుంది? చూడండి, చెక్కు 3 నెలలను 6 నెలలు. అలాగే ఐపీఓ పరిస్థితి ఏంటి? జారీ చేసిన దగ్గర ఏ నెలలో అయితే జారీ చేశానో ఆ నెల చివరి తేదీ నుండి, ఏ నెలలో జారీ చేశానో ఆ నెల చివరి తేదీ నుండి 24 నెలలు. ఎన్ని నెలలు? 24 నెలలు లైవ్లో ఉంటుంది.
ఎన్ని నెలల లైవ్లో ఉంటుంది? 24. ఫర్ ఎగ్జాంపుల్ 13 లేదా 10 2017 అనుకో. 13/10/2017లో ఒకటి జారీ చేసి అనుకో. ఇది ఎంతకాలం నిలవ ఉంటుంది? 24 నెలలు, అంటే సుమారుగా 2 సంవత్సరాలు. 17కి 2 కలిపితే ఎంత? 2019. సేమ్ ఎంత? 10. చివరి నెల, ఈ నెలలో చివరి రోజు ఎంత అవుతుంది? 31 30, అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎంత? 31. 31/10/2019 వరకు అమల్లో ఉంటుంది. 31/10/2019 వరకు అమల్లో ఉంటుంది. లేదా ఇంకా నేను పొడిగించుకోవచ్చు అంటే ఎన్నోవ కమిషన్? రెండవ కమిషన్తో మరలా ఒక 12 నెలలు పొడిగించవచ్చు. ఎన్ని నెలలు పొడిగించవచ్చు? 2 నెలలు కనిపించవచ్చు. అయితే ఈ కమిషన్ అనేది ఏ రూపంలో ఉండాలి? పోస్టేజ్ స్టాంప్ రూపంలోనే ఉండాలి. ఈ కమిషన్ అనేది ఏ రూపంలో ఉండాలి? పోస్టేజ్ స్టాంప్స్ రూపంలోనే ఉండాలి. ఏది? ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సంబంధించి దాని యొక్క లైవ్ 24 నెలలు. ఏ నెలలో జారీ చేసామో ఆ నెల చివరి నుండి 24 నెలల లైవ్లో ఉంటుంది. ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మరలా దానికి మనం రెండవ కమిషన్ కట్టి 12 నెలలు పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కమిషన్ కోసం మనం అతికిచ్చే స్టాంప్స్ ఉంటాయి కదా, ఇది ఎక్స్ట్రా చేసినవి, అవి వెనక వైపు అతికేయాలి. ముందు వైపు అతికిచ్చేవంటే వెనక వైపు అతికిచ్చే. గుర్తుంచుకోండి, మనం ఐపీఓకి ముందు ఎందుకు అతికించాలి, అతికిచ్చే సందర్భం మనకు అర్థం అవ్వాలి. చూడండి, ఇక్కడ కమిషన్ కోసం అయితేనేమో బ్యాక్ అతికేయాలి. కమిషన్ కోసం ఇప్పుడు ఈ కమిషన్ రెండో కమిషన్ ఉంది కదా, దీనికి నేను కమిషన్ కోసం స్టాంప్స్ అతికించినప్పుడు పోస్టల్ ఆర్డర్ బ్యాక్ సైడ్ అతికేయాలి. చాలా ఇంపార్టెంట్. నిన్న అడిగాడు పోస్టల్ అసిస్టెంట్లో అడ్రస్ ఏవైతే మనం కవర్ మీద స్టాంప్స్ అతికిస్తామో అవి ఎక్కడ అతికించాలని క్లియర్గా అడిగాడు క్వశ్చన్. అందుకే స్టాంప్స్ చాలా ముఖ్యం. అడ్రస్ మనం చేసే ఉద్యోగం అది కాబట్టి పర్ఫెక్ట్ తెలుసుకోండి. కమిషన్కి అయితే బ్యాక్ అతికేయాలి, దాని వాల్యూ పెంచడానికి అయితే ఫ్రంట్ అతికేయాలి. ఇప్పుడు అది చెప్పుకుందాం, ఫ్రంట్ ఎందుకు అతికేయాలని చెప్పుకుందాం. ఇక్కడ బ్రోకెన్ అమౌంట్ అంటాం. బ్రోకెన్ అమౌంట్ ఏంటది? బ్రోకెన్ అమౌంట్. ఏమి లేదండి, నాకు ఇప్పుడు ఒక 20 రూపాయలు, ఒక 25 రూపాయలు ఐపీఓ కావాలి. మరి నా దగ్గర ఐపీఓలు ఎన్ని ఉన్నాయి? 20 రూపాయల డినామినేషనే ఉన్నాయి. మరి నాకు ఏ స్టాంప్ కావాలి? 25 రూపాయలు ఐపీఓ కావాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే 20 రూపాయలు ఐపీఓ కొని, 5 రూపాయలు పోస్టల్ స్టాంప్స్ కొని ఎక్కడ అతికేయాలి? ఐపీఓకి ముందు భాగం. ఎక్కడ అతికేయాలి? ఐపీఓకి ముందు భాగంలో అతికించాలి. అదే వెనక భాగంలో అయితే కమిషన్. ఇప్పుడు ఎప్పుడైతే 20 రూపాయలు ఐపీఓ మీద 5 రూపాయల పోస్టల్ స్టాంప్స్ అతికించానో దాని విలువ ఎంత అయిపోతుంది? ఐపీఓ 25 రూపాయలు అయిపోతుంది. ఫ్రంట్ అతికించాలి, ఆ విషయం మైండ్లో పెట్టు. ఇప్పుడు కమిషన్ ఎంత ఇవ్వాలి? 20 రూపాయలకి 2 రూపాయలు, 20 రూపాయలకి 2 రూపాయలు. మరి 5 రూపాయలు అండి, దానికి 1 రూపాయి. ఎంత? 1 రూపాయి. కమిషన్ ఎంత అవుతుంది? 3 రూపాయలు అవుతుంది. క్లియర్ అండి? ఇది బ్రోకెన్ అమౌంట్. అంటే మనకి మన దగ్గర అవైలబిలిటీ ఏమంటే 5 రూపాయలు, అదే మన దగ్గర ఉన్న 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు ఉన్నాయి. మరి మనకు కావాల్సి ఇప్పుడు 15 రూపాయలు కావాలి, 13 రూపాయలు కావాలనుకోండి, 13 రూపాయలు కావాలి. అప్పుడు ఏం చేయాలి? 10 రూపాయలు ఏమో అయిపోగనాలి. దాని ముందు భాగంలో 3 రూపాయల స్టాంపులు అతికింది. విషయం ఏంటంటే నువ్వు ఎన్ని స్టాంపులు అతికించాలంటే మినిమం మ్యాక్సిమం 4కి మించి అతికివ్వడు. ఫ్రంట్ ఎన్ని స్టాంపులు ఉండాలి? 4 స్టాంపులు అతికేయాలి. 4 స్టాంపుల కంటే ఎక్కువ అతికించకూడదు. ఇదే బ్రోకెన్. అదే బ్యాక్ అతికిస్తే కమిషన్, ఫ్రంట్ అతికిస్తే దాని వాల్యూ పెరుగుతుంది. దేనికి? ఇది ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సంబంధించి. అదే 100 రూపాయలు స్టాంప్ అనుకోండి, ఐపీఓ 100 రూపాయలకి ఇది వర్తించదు. 100 రూపాయల స్టాంప్ ఉందనుకోండి, ఈ రూలు వర్తించదు. 100 రూపాయల స్టాంప్కి ఈ రూలు వర్తించదు. దానికి క్లియర్ అండి? ఇవి ఐపీఓ. అలాగే ఐపీఓ కౌంటర్ రూపాయలు ఇస్తాం. ఆ కౌంటర్ రూపాయలు ముఖ్యం చేసుకోవాలి. ఎప్పుడైనా ఐపీఓ పోయినా దాని మీద కంప్లైంట్ చేయాలన్నా ఆ కూపన్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి కౌంటర్ రూపాయలు ఉందో అది మనకు అవసరం. ఎప్పుడు కూడా కౌంటర్ రూపాయలు అనేది మనం జాగ్రత్త చేసుకోవాలి. గతంలో ఆర్ఆర్బి ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా ఐపీఓ ద్వారా ఎగ్జామ్ జరిగాయి. ఓకేనండి. అలాగే మనకి 2000 ఇప్పుడు మనకి ఈ ఐపీఓ అని వచ్చింది. ఏమొచ్చింది? ఈ ఐపీఓ, ఎలక్ట్రానిక్ ఐపీఓ అని ఒకటి వచ్చింది. ఇది మినిమం 10 రూపాయలు ఉంటుంది. ఇది ఏంటంటే విదేశీయులు ఉన్న వాళ్ళు, దేశీయులు కూడా వాడచ్చు. ఈ పైన ఆర్టీ యాక్ట్ ఏదైతే ఉందో
ఆర్టీ యాక్ట్ వాడేటువంటి ఎలక్ట్రానిక్ ఈ పోస్టల్ ఆర్డర్, ఇండియన్ పోస్టల్ ఆర్డర్, ఇది 10 రూపాయలు. ఇది మనం ఏవైతే ఆర్టీ యాక్ట్ సమాచారం కోసమో ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఐపో అని మనం వాడడం అనేది జరుగుతుంది. ఓకేనండి. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ఎఫ్పిఓ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్పిఓ అంటే ఏంటి? ఎఫ్పిఓ అంటే దీన్ని ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ అంటాం. ఏమంటాము? ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్, ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ అంటాం. ఇది ఎవరికి అవసరం? ఐపీఓ అయితే ఉద్యోగానికో ఇంకోసారి పంపడానికో ఉపయోగిస్తాం. దాంట్లో డినామినేషన్ ప్రజెంట్ 4 ఉన్నాయి, గతంలో 8 ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 4 ఏంటి? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఇంకోటి 100 రూపాయలు. 10 రూపాయల కమిషన్ 1 రూపాయి, 20 రూపాయల కమిషన్ 2 రూపాయలు, 50 రూపాయల కమిషన్ 5 రూపాయలు, 100 రూపాయల కమిషన్ 10 రూపాయలు. అది లైవ్ లో 24 నెలలు ఉంటుంది. కావాలంటే 12 నెలలు పెంచుకోవచ్చు. రెండో కమిషన్ ఎటువైపు? బ్యాక్ సైడ్ స్టాంపుల రూపంలో అతికించాలి. ఒకవేళ బ్రోకెన్ స్టాంపు విలువ ఐపీఓ విలువ చాలా పెంచాలంటే ఫ్రంట్ స్టాంపులు అతికేయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఫీల్డ్ పోస్టల్ మనీ ఆర్డర్, ఇది పోస్టల్ ఆర్డర్. ఇవి ఎన్ని రకాలంటే ఇవి 6 రకాలు. ఎన్ని రకాలు? 6 రకాలు. ఇప్పుడున్నవన్నీ ఎన్ని రకాలుగా ఉన్నవి? 6 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నది? 6 రకాలుగా ఉన్నది. ఇది ఎవరికంటే ఆర్మీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి మనీ పంపడం కోసం ఉపయోగించేటువంటివి. సైనిక ఉద్యోగులు సురక్షితంగా డబ్బులు మొయ్యలేరు కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఆన్లైన్ అయింది. ఇప్పుడంటే ఫోన్పే వచ్చింది, అప్పట్లో లేవు. మనీ మొయ్యాలంటే కష్టం, జాగ్రత్తగా పెట్టుకెళ్ళాలి. అందుకే దాని ఉద్దేశంతో ఈ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఇవి ఎన్ని రకాలంటే 6 రకాలు. ఎవరి కోసం అంటే ఇవి ఓన్లీ సైనిక ఉద్యోగులు ఉపయోగించుకోవడం జరిగేది. అవి ఎన్ని రకాలు? 2000 రూపాయలు, 3000 రూపాయలు, తర్వాత 5000 రూపాయలు, తర్వాత 10,000 రూపాయలు, తర్వాత 15,000 రూపాయలు, తర్వాత 20,000 రూపాయలు. చూడండి, 1, 2, 3, 4, 5, 6 రకాలు. ఇది వీటి కమిషన్. దీని కమిషన్ ఎంత? 30 రూపాయలు. ఓకేనండి. దీని కమిషన్ ఎంత? దీనికి కూడా 30 రూపాయలు. 5,000కి ఎంత? 50 రూపాయలు. 10,000కి ఎంత? 60 రూపాయలు. 15,000కి ఎంత? 80 రూపాయలు. 50,000కి ఎంత? 90 రూపాయలు. ఇవి కమిషన్స్. 3,000కి, 2,000కి, 3,000కి ఏమో 30 రూపాయలు, 2,000కి, 3,000కి 30 రూపాయలు, 5,000కి ఏమో 50 రూపాయలు, 5,000కి 50 రూపాయలు, 10,000కి 60 రూపాయలు, 15,000కి 80 రూపాయలు, అలాగే 20,000కి 90 రూపాయలు. ఇవి దేనికంటే ఎఫ్పిఓ అంటే ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్. ఎవరి కోసం అంటే సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సైనిక ఉద్యోగులు మనీ పంపించుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇవి తీసుకొచ్చినవి ఏంటంటే ఎఫ్పిఓ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ అంటాము. వీటి కమిషన్ 2,000, 5,000కి 2,000, 5,000కి 30 రూపాయలు, 5,000కి 50 రూపాయలు, 10,000కి 60 రూపాయలు, 15,000కి 80 రూపాయలు, 20,000కి 90 రూపాయలు. ఇవి ఎఫ్పిఓ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్కి సంబంధించిన కమిషన్ సంబంధించిన జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ క్లాసులో నెక్స్ట్ దాని గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.